బ్రహ్మకాలంలో ఏదైనా మంత్రోచ్చారణ చేయడం వలన అద్భుతమైన శక్తి కూడా కలుగుతుంది. ఇది వేదాలలో చెప్పబడింది. మనిషి ఆనందంగా ఉండాలంటే స్వార్థాన్ని విడిచిపెట్టి పరుల గురించి ఆలోచించడం నేర్చుకోవాలి. తరగతి గదిలో ఉన్న 50 మంది పిల్లలందరికీ ఒక్కొక్క బెలూన్ ఇచ్చి వాటిలో గాలి ఊది స్కెచ్ పెన్తో వాటి మీద వాళ్ళ పేర్లు రాసుకోమంది టీచర్. ఆ బెలూన్లన్నింటినీ ఒక గదిలో వేయించి బెలూన్లన్నింటినీ బాగా కలిపేసింది. ఆ పిల్లలకు 5 నిమిషాల టైం ఇచ్చి ఎవరి బెలూన్ వాళ్లను తెచ్చుకోమని చెప్పింది. పిల్లలందరూ గదిలోకి వెళ్ళి వెతికితే ఎవరూ తమ బెలూన్లను గుర్తుపట్టలేకపోయారు. 5 నిమిషాల తర్వాత టీచర్ పిల్లలను ఏ బెలూన్ అయినా తీసుకొని అది ఎవరిదో వాళ్లకు ఇచ్చేయమని చెప్పింది. 2 నిమిషాల్లో ఎవరి బెలూన్ వాళ్ల చేతికి వచ్చింది. ఈ చిన్న కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏంటంటే, తన ఆనందం మాత్రమే చూసుకుంటే ఎవ్వరికీ ఆనందం దొరకదు. పక్కవాడి ఆనందం గురించి కూడా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి ఆనందం సులభంగా దొరుకుతుంది.